రామ్ ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. బెయిల్ని రిజెక్ట్ చేసింది. చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. అయితే ఇదంతా చూసి అల్లు అర్జున్పై కేసు విత్డ్రా చేసుకుంటా అని తొక్కిసలాటతో అల్లు అర్జున్కి సంబంధం లేదని రేవతి భర్త భాస్కర్ వచ్చి మాట్లాడారు. కానీ ఐ థింక్ ఇట్స్ టూ లేట్ టు విత్డ్రా ద కేస్. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీ ఉన్నాను. మోహన్ బాబుకి కాస్త ఊరట లభించినట్టే. టీవీ ఛానళ్లు మంచు కుటుంబం వదిలేసి అల్లు కుటుంబం మీద పడతారు ఇప్పుడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో పెద్ద హై డ్రామా చేశారు. 11:45 నిమిషాలకు పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరారు. ఇంట్లో బెడ్రూమ్లో ఉన్న అల్లు అర్జున్ను బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై అల్లు అర్జున్ పోలీసులను నిలదీశారు. కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వరా అంటూ సీరియస్ అయ్యారు. తన భార్య స్నేహాకి భయపడుకో అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఏ క్రెడిట్ వచ్చినా నా పేరు మీదే ఉండాలి, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను బాధ్యుడిని అని అల్లు అరవింద్ గారు కారు ఎక్కుతుంటే పోలీసు వాహనం నుంచి దిగమని చెప్పారు అల్లు అర్జున్. అయితే డిసెంబర్ 3 రాత్రి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లారు. జనం ఎగబడగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. అందరికీ తెలిసిందే, 39 ఏళ్ల రేవతి. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. సో ఆ కేసు విషయంగానే ఈ అరెస్ట్ జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది డిసెంబర్ 5న. ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. అయితే డిసెంబర్ 5న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా కూడా ఈ రోజున అరెస్ట్ చేయాలి అనుకోవడం ఎందుకు? అది కూడా శుక్రవారం నాడు. అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? అయితే ఫ్యాన్స్ అందరూ కామ్గా ఉండాలని బెయిల్ తీసుకుని వస్తాడని బయటికి అంటున్నారు కొందరు. బట్ వాళ్ళ ఆశలు అడియాసలు అయినట్టేనా? అల్లు అర్జున్పై BNS 118, BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్పై 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. కాకపోతే నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా వింటున్నాం. అయితే ఈ కేసులన్నీ నిజమని తేలితేనే, ఎందుకంటే పోలీసులు ఎన్ని కేసులైనా పెడతారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రిజిస్ట్రేషన్ తర్వాత వైద్య పరీక్షలు చేసి కోర్టుకు తరలించారు. కోర్టుకు తరలిస్తున్న సమయంలో జై పవన్ కళ్యాణ్ అనే స్లోగన్స్ వినిపించాయి. దానికి చూసి కొంతమంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది లేదా రిమాండ్కి పంపిస్తుందా అనే దాని మీద అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఫార్ములా ఈ కేసులో ఏ సమయంలోనైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆ విషయం నుండి ప్రజలు దృష్టిని, మీడియా దృష్టిని మరల్చడానికి అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారా అనే ఇంకొక కథనం కూడా వినపడుతుంది. అందరి దృష్టి ఈ ఇష్యూ మీద ఉండగా కేటీఆర్ని లిఫ్ట్ చేస్తారు అనేది కూడా కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారము. ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ నిరంజన్ రెడ్డి, అదే వైసీపీ రాజ్యసభ సభ్యుడు, అల్లు అర్జున్ తరపున హైకోర్టులో వాదిస్తున్నారు. జగన్ కేసులలో లాయర్ ఈయన. చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య సినిమా నిర్మాత ఈ నిరంజన్ రెడ్డి. అల్లు అర్జున్ పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా రావడం అతి పెద్ద తప్పు. అలా చేయడం వల్ల లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగి ఒక ప్రాణం పోయింది. భర్త కేసు వెనక్కి తీసుకుని ఉంటే ఏం ఇష్యూ ఉండేది కాదు. కానీ భర్త ఎంత స్ట్రాంగ్గా ఇలాంటి ఒక ఫ్యామిలీకి ఎగెయిన్స్ట్గా పోరాడుతున్నాడు అంటే ఆయన గట్స్కి నిజంగా మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ చివరికి పాపం ఆయనే బయటకు వచ్చి విత్డ్రా చేసుకుంటాను అన్నాడు. సో వెనకాల ఏం జరిగింది అనేది మనకు తెలీదు. మైకుల ముందైతే వచ్చి ఏం జరిగిందో చెప్పడు కదా. వాళ్ళకి జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిది. అది తప్పక అల్లు అర్జున్ వల్లే జరిగింది. అల్లు అర్జున్ కేవలం అల్లు అర్జున్ వల్ల కాదు, ఆయన ఒక్కరే కాదు, ఆయన టీం వల్ల. కనీసం ఆయన టీం పోలీస్ పర్మిషన్ తీసుకోవడం, సెక్యూరిటీ చూసుకోవడం చేసి ఉండవలసింది. అంతకు మించి ఫ్యాన్స్ వల్ల జరిగిన తప్పు ఇది. మాకేంటి పర్మిషన్లు, మమ్మల్ని ఎవడు ఆపుతాడు అని పొగరుగా చేస్తే మొదటికే మోసం జరిగింది రోజున. అండ్ కామన్ మ్యాన్కి, సెలబ్రిటీకి ఒకటే న్యాయం, తప్పు చేస్తే ఎవడైనా వదలను అనేది ఈరోజు మొదటిసారి తెలంగాణలో చూస్తున్నా. దాని గురించి మాత్రం రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించాల్సిందే, ఒకవేళ ఇది ఏ షో ఆఫ్ కేసు కాకపోతే.
ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం తన పను తాను చేసుకుపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని జనాలని వెర్రివారం చేయడానికి ప్రభుత్వం పీఆర్ టీం కలిసి చేస్తున్నారు అనే ఒక వాట్సాప్ మెసేజ్ కూడా చక్కర్లు కొడుతుంది. మూవీ ప్రమోషన్స్ కోసం చేస్తున్న పని ఇది అని, బెయిల్ తీసుకుని బయటకు వస్తాడని, ఈలోపే దేశం మొత్తం ప్రపంచం మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడుతుందని, అలా మాట్లాడడం వల్ల ఆయన పేరు మారుమ్రోగుతుందని, సెకండ్ ఫేజ్ పుష్ప 2 కలెక్షన్లు దండిగా రావడానికి చేస్తున్నారు అనే కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక మెసేజ్ వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇంకొకటి కూడా కొత్తగా పర్మిషన్ తీసుకునే వచ్చాడు అల్లు అర్జున్ అని పర్మిషన్ లెటర్ చక్కర్లు కొడుతుంది. దాంట్లో లెటర్ ప్రింటెడ్ లేదు, డేట్, కానీ ఘటన జరిగిన రోజు నుండి ఈ రోజు వరకు చూపెట్టని ఈ లెటర్, బయటికి రాని ఈ లెటర్ ఈ రోజున ఎలా బయటికి వచ్చింది? పోలీసులు స్వయంగా టీవీ ఛానల్స్కి చెప్పారు పర్మిషన్ అనేది తీసుకోలేదు అని. No, there has been no communication from his side that any intimation to local police station, ACP office or DCP office, there has been no communication. తీసుకొని ఇలా జరిగి ఉంటే అల్లు అర్జున్ పైన ఎఫ్ఐఆర్ అయ్యే ఛాన్సే లేదు. ఆ రోజు ఎందుకు చూపించలేదు? ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు సృష్టించిన లెటరా ఇది? ఒక ఫేక్ లెటర్ని సృష్టించి దినాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? ఒకవేళ ఈ లెటర్ నిజమైతే బెయిల్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ. అయితే ఈ సంఘటనలకి బాధ్యులు కేవలం ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు, ముఖ్యంగా ఆయనని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ది, ఇర్రెస్పాన్సిబుల్ ఫ్యాన్స్ది, వాళ్ళ వెర్రి, వాళ్ళ పిచ్చి వల్ల పోయిన ప్రాణం ఈ రోజున అల్లు అర్జున్ మెడకి చుట్టుకుంది. డెఫినెట్గా ఫ్యాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.